ఈ రోజు మనం వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పుకోబోతున్నాం మామ. అదే పర్ఫార్మెన్స్ మెట్రిక్స్. ఇన్ని రోజులు మనం సూపర్వైజర్ లెర్నింగ్ గురించి చెప్పుకొని దాని ఇంప్లిమెంటేషన్స్ కూడా చెప్పేసుకున్నాం. ఏంటి ఎలాగా పూర్తి ఇన్ డెప్త్ గా చెప్పుకున్నాం కదా మొత్తం. సో మనం మోడల్స్ ని తయారు చేసాం, ఓకే బానే ఉంది. మోడల్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో కూడా చూడాలి కదా మామ. అదే ఇవాళ మనం నేర్చుకోబోతున్నాం. చూడండి మామ, ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అండ్ అలాగే మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది దీని నుంచి. సో ఆర్ యూ ఎక్సైటెడ్? ఎస్, ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. స్టార్ట్ చేసే ముందు మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి మామ. సో ఇక స్టార్ట్ చేద్దామా? డన్. ఇప్పుడు వరకు మనం ఒక ఎంఎల్ మోడల్ని ట్రైన్ చేసాం మామ. ఇది ఓకే, ఇది కొంచెం ఈజీ పార్ట్. మనం చెప్పేసుకున్నాం కదా ఆల్రెడీ. డైరెక్ట్గా ఫంక్షన్స్ ఉంటాయి, మనం డాట్ ఫిట్ అని చెప్పి రాసేసుకుంటే ప్రతి ఒక్కదానికి ఆటోమేటిక్గా ట్రైన్ అయిపోతున్నాయి. డాట్ ఫిట్ ఆఫ్ ఎక్స్ కమా వై, అంతే కదా. ఎక్స్ ట్రైనింగ్ సెట్, వై లేబుల్స్. సో జస్ట్ ఇలా ఒక లైన్లోనే అయిపోయింది మోడల్ ట్రైనింగ్ అంతా బై యూజింగ్ sklearn లైబ్రరీ, scikit-learn. ఓకే, మోడల్ ట్రైన్ చేయడం ఈజీనే. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది? మెయిన్ థీమ్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్. ఈ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ మన వేలో చెప్పుకోవాలి అంటే ముందు మనం కొన్ని క్వశ్చన్స్ అడగాలి మోడల్ని. ఏమని? ఈ మోడల్ మంచిగానే పనిచేస్తుందా? ఈ మోడల్ని రియల్ వరల్డ్ నమ్మచ్చా అనే క్వశ్చను. ఈ మోడల్ డేంజరస్ మిస్టేక్స్ చేస్తుందా అనే క్వశ్చను. ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. బట్ ఇలాంటివన్నీ వచ్చినప్పుడు రిజాల్వ్ చేసేదే ఈ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ మామ. ఇందులో మనకి మెయిన్గా 4 ఉంటాయి మామ. యాక్యురసీ, ప్రిసిషన్, రీకాల్, F1 స్కోర్. బట్ ఆప్షనల్గా ఒకటి ROC AUC ఉంటుంది మామ. ఇది కూడా ఇవాళ నేను కవర్ చేయబోతున్నాను. బట్ మెయిన్గా ఈ 4 మామ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని నేను ఈ వీడియోలో కవర్ చేయబోతున్నా. బట్ మోస్ట్లీ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ అంటే ఈ 4 అని అంటారు కానీ బట్ ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మామ. ఇండస్ట్రీస్లో ఇది ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇది కూడా నేను చెప్తాను ఇవాళ. ఓకేనా మామ? ఇవి ఇంటర్వ్యూస్లో అడుగుతారు, ప్రాజెక్ట్స్లో యూజ్ చేస్తారు అండ్ అలాగే ఇండస్ట్రీస్లో డెసిషన్స్ కూడా ఈ మెట్రిక్స్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. బట్ చాలామంది ఫార్ములాస్ మాత్రమే గుర్తుపెట్టుకుంటారు మామ. కానీ ఈ వీడియో తర్వాత మీరు ఫార్ములాస్ కాదు, థింకింగ్ ప్రాసెస్ అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా. దీనికి ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్పుకుందాం మామ. ఇఫ్ సపోజ్ మనం ఒక AI మోడల్ని డెవలప్ చేసాం అనుకోండి మామ. దీని పర్పస్ ఏంటిదంటే క్యాన్సర్ని డిటెక్ట్ చేయడం. క్యాన్సర్ డిటెక్షన్ మనం ఒక మోడల్ క్రియేట్ చేసాం అనుకుందాం. సో ఇప్పుడు ఈ మోడల్కి మనం పేషెంట్ యొక్క రిపోర్ట్స్ ఇస్తాం కదా ఇన్పుట్ కింద. ఇక్కడ నుంచి మోడల్ అవుట్పుట్ ఏమొస్తుంది? ఐదర్ క్యాన్సర్ ఉంది అని వస్తుంది ఆర్ ఎల్స్ క్యాన్సర్ లేదు అని వస్తుంది. అంతే కదా? సింపుల్గా అనిపిస్తుంది కదా మామ మీకు ఇప్పుడు. కానీ ఇక్కడే ఒక డేంజరస్ మిస్టేక్ ఉంటుంది. ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మోడల్కి 4 పాసిబిలిటీస్ ఉంటాయి మామ. ఆ 4 పాసిబిలిటీస్ మనం ఇక్కడ రాసేసుకుందాం. ఇదిగోండి మామ, ఈ 4 ఉన్నాయి కదా మామ. ఈ 4 పాసిబిలిటీస్ ఫర్ దిస్ మోడల్. అంటే ఇక్కడ చూసుకుంటే కనుక యాక్చువల్గా అతనికి క్యాన్సర్ ఉంది, ప్రిడిక్షన్ కూడా క్యాన్సర్ ఉందనే వచ్చింది. ఓకే బాగానే ఉంది, కరెక్ట్. ఇప్పుడు ఇంకొకటి చూసుకుంటే యాక్చువల్గా అతను హెల్దీ పర్సన్, ప్రిడిక్షన్ కూడా హెల్దీ వచ్చింది. ఓకే కరెక్ట్, బాగానే ఉంది. ఇక్కడ చూసుకుంటే యాక్చువల్గా హెల్దీ బట్ ప్రిడిక్షన్ ఏమైనా వచ్చింది? క్యాన్సర్ ఉంది అన్నట్లుగా వచ్చింది. ఇక్కడ ఏమైంది? ప్రిడిక్షన్ తప్పైంది, ఇది ఫాల్స్ అలారం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏముంది? అతను యాక్చువల్గా క్యాన్సర్ పేషెంట్ బట్ ప్రిడిక్షన్ హెల్దీ వచ్చింది. ఇక్కడ చూసుకుంటే మామ క్యాన్సర్ పేషెంట్కి హెల్దీ ప్రిడిక్షన్ వచ్చింది అంటే ఎంత డేంజరస్ మిస్టేక్ మామ. అది ఈ రిపోర్ట్స్ని బేస్ చేసుకునే కదా మామ మొత్తం డిపెండ్ అయ్యేది. బట్ అలాంటిది ప్రిడిక్షన్ నీకు క్యాన్సర్ ఉన్నా కూడా లేదు అనిస్తే ఎంత డేంజరస్ మిస్టేక్ మామ. సో ఇట్లాంటివన్నీ మనం మెజర్ చేయడానికి మనం ఇందులో పర్ఫార్మెన్స్ మెట్రిక్ యూజ్ చేస్తాం. అది ఎలాగనేది ఇప్పుడు చెప్తున్నా. ఇక్కడ చూసుకుంటే క్యాన్సర్ వచ్చింది అంటే పాజిటివ్, క్యాన్సర్ పాజిటివ్ అన్నట్లుగా. వైరల్స్ రాలేదు అంటే క్యాన్సర్ నెగిటివ్. ఇలా అనుకుంటే ఇప్పుడు క్యాన్సర్ యాక్చువల్, ప్రిడిక్షన్ కూడా క్యాన్సర్ వచ్చింది అంటే ఏమైంది? ఇక్కడ ట్రూవే ఇది. సో ట్రూ నెగిటివ్, పాజిటివ్ అంటే క్యాన్సరే కదా, క్యాన్సర్కి ట్రూ వచ్చింది కదా. సో ట్రూ పాజిటివ్ ఇది. ఓకేనా? నెక్స్ట్ ఇదేంటిది? నెగిటివ్. ఇది క్యాన్సర్ నెగిటివ్. సో ఇక్కడ ఏమవుతుంది? ట్రూవే కదా, ఇది నెగిటివ్ రావాల్సింది నెగిటివ్ వచ్చింది. సో ఇది ట్రూ నెగిటివ్. ఇంకొకటి ఏంటిది? ఇక్కడ ఇదేంటిది? నెగిటివ్, ఇది పాజిటివ్, క్యాన్సర్ పాజిటివ్. సో ఇక్కడ ఏమైంది? ఫాల్స్ అయింది. కాబట్టి దేనికి ఫాల్స్ అయింది? క్యాన్సర్ నెగిటివ్ కదా. సో ఈ నెగిటివ్ ఫాల్స్ అయింది కాబట్టి ఫాల్స్ నెగిటివ్ ఇది. దీన్ని ఫాల్స్ నెగిటివ్ అని అంటాం. అండ్ అలాగే ఇది క్యాన్సర్ పాజిటివ్ కదా, క్యాన్సర్ పాజిటివ్ రావాల్సింది క్యాన్సర్ నెగిటివ్ వచ్చింది అంటే పాజిటివ్ రావాల్సిన చోట నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇది ఫాల్స్ పాజిటివ్ అని అంటాం. సో ఐ హోప్ మీకు ఈ 4 టర్మ్స్ అయితే అర్థమైంది అనుకుంటున్నా.
ఇప్పుడు ఈ 4 టర్మ్స్ మీదే మొత్తం డిపెండ్ అయి ఉంటుంది మామ. చూడండి, ప్రెసిషన్, రీకాల్, F1 స్కోర్, యాక్యురసీ, ఇవన్నీ ఈ 4 టర్మ్స్ మీదే మీకు వస్తూ ఉంటుంది. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఎవ్రీ టైం ఇది ట్రూ పాజిటివ్, ఎవ్రీ టైం ఇది ట్రూ నెగిటివ్, ఎవ్రీ టైం ఇది ఫాల్స్ నెగిటివ్, ఎవ్రీ టైం ఇది ఫాల్స్ పాజిటివ్ అని అనుకుంటున్నారా మామ? కాదు. ఇక్కడ మనం క్యాన్సర్కి పాజిటివ్ అని చెప్పి తీసుకున్నాం కాబట్టి మనం ఇలా వచ్చింది. ఇఫ్ సపోజ్ మనం క్యాన్సర్ని నెగిటివ్ క్లాస్ కింద కనుక్కొని హెల్తీ ఉన్నప్పుడు పాజిటివ్ క్లాస్ అనుకున్నాం అనుకోండి మామ, అప్పుడు మొత్తం అన్ని రివర్స్ అయిపోతాయి మామ. అప్పుడు ఏమవుతుంది, సింపుల్గా ఇప్పుడు ఇది నెగిటివ్ క్లాస్ అనుకుంటే ఇది పాజిటివ్ క్లాస్ అనుకుంటే ఇప్పుడు ఇదేమవుతుంది, మనకి ట్రూ పాజిటివ్ కాస్త ట్రూ నెగిటివ్గా వస్తుంది. మనకి ఇది ట్రూ పాజిటివ్, ఇది ఫాల్స్ పాజిటివ్ వస్తుంది, ఇది ఫాల్స్ నెగిటివ్ వస్తుంది. సో ఈ పాజిటివ్ నెగిటివ్ అనేది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది మామ. నేను ఇలా తీసుకున్నా కాబట్టి నాకు ఈ టైప్ ఆఫ్ అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు నేను ఇంతకుముందు వేరేలా తీసుకుంటే మనకి ఈ టైప్ ఆఫ్ అవుట్పుట్ వచ్చేది కదా, అలా. సో ఫస్ట్ మనం రీకాల్ చెప్పుకుందాం మామ. రీకాల్ అంటే ఏంటిదంటే యాక్చువల్ డేంజరస్ కేసెస్లో మనం అసలు ఏం చేస్తాం అంటే దేన్ని కన్సిడర్ చేసుకుంటాం. ఈ రీకాల్ అనేది డేంజరస్ కేసెస్ చూసుకుంటుంది మామ. అంటే ఇప్పుడు ఇందులో చూడండి, ఈ రిపోర్ట్లో డేంజరస్ కేసు ఏంటిది మామ? ఒక్కసారి ఆలోచించండి. అతను అన్హెల్దీ అయినా కూడా హెల్దీ అని రిపోర్ట్ ఇస్తే అది చాలా చాలా డేంజరస్ కదా. ఓకే, ఇప్పుడు హెల్దీ అని అన్నప్పుడు అన్హెల్దీ అని ఇస్తే ఓకే, ఫాల్స్ అలారం ఓకే, బట్ ఇది డేంజరస్ కాదు. ఎందుకంటే యాక్చువల్ రిపోర్ట్ అయితే హెల్తీనే కదా, సో ఎటువంటి డేంజర్ లేదు. కానీ ఇక్కడ యాక్చువల్ సిక్ అంటే ఐ మీన్ క్యాన్సర్ ఉంది, అట్లాంటప్పుడు హెల్దీ అని ఇస్తే అది చాలా పెద్ద మిస్టేక్ కదా మామ. సో ఈ పెద్ద మిస్టేక్స్ని కన్సిడర్ చేస్తాం మనం రీకాల్లో. ఎలాగంటే ఇఫ్ సపోజ్ 100 పేషెంట్స్ ఉన్నారు మామ. 100 పేషెంట్స్ ఉంటే ఈ పేషెంట్స్ అందరికీ క్యాన్సర్ ఉంది యాక్చువల్గా, బట్ ఇందులో మన అవుట్పుట్ ప్రిడిక్ట్ చేసిందంతా జస్ట్ 80 మెంబర్స్కి మాత్రమే క్యాన్సర్ ఉంది అని వచ్చింది. ఓకేనా, మరి రిమైనింగ్ 20% వాళ్ళకి హెల్దీ అని వచ్చింది రిపోర్టు. బట్ ఈ 20% డేంజర్లో ఉంటారు కదా మామ, ఎందుకంటే వీళ్ళకి హెల్దీ అని వచ్చింది కానీ యాక్చువల్గా క్యాన్సర్ ఉంది వాళ్ళకి. సో ఇది డేంజర్. కాబట్టి ఈ రీకాల్ యొక్క మీనింగ్ ఏంటిదంటే మోడల్ 80% డేంజరస్ కేసెస్ని డిటెక్ట్ చేస్తుంది, అంటే రిమైనింగ్ 20% మిస్ అవుతుంది అనేసి. ఇక్కడ మనం ఫార్ములా ఎలా రాయాలి అనే డౌట్ మీకు రావచ్చు. ఇప్పుడు ట్రూ పాజిటివ్ మనకి ఎంతమంది ఎన్ని పాజిటివ్ ప్రిడిక్షన్స్ వచ్చినాయి. సో ఫార్ములా వచ్చేసి మనం ఎలా రాసుకుంటాం అంటే ట్రూ పాజిటివ్ బై ట్రూ పాజిటివ్ ప్లస్ ఫాల్స్ నెగిటివ్, ఇలా వస్తుంది రీకాల్ యొక్క ఫార్ములా. ఇది ఎలాగా అని అంటే ఒక్కసారి గెస్ చేయండి మామ. మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ డేంజరస్ కేసెస్ ని సాల్వ్ చేస్తున్నాం. ఒకవేళ 80 డేంజరస్ కేసెస్ అనేది సాల్వ్ అయితే 80% అని చెప్పేసి అని అంటున్నాం. సపోజ్ 100% సాల్వ్ అయితే ఇక్కడ ఈ కేసులో మనకి ట్రూ పాజిటివ్ అంటే ఏంటిది మామ? ట్రూ పాజిటివ్ అంటే ఇదే కదా మనం అనుకుంది స్టార్టింగ్ లో, అంటే క్యాన్సర్ పేషెంట్స్ ని చెక్ చేసుకుంటున్నాం మనం. సో ఇప్పుడు యాక్చువల్ గా క్యాన్సర్ పేషెంట్స్ నాకు ఎంతమంది వచ్చారు? ట్రూ వచ్చారు అందరూ. సో నాకు ఇక్కడ ఎంతమంది క్యాన్సర్ పేషెంట్స్ ఇంకా రిమైనింగ్ ఉన్నారు ఇక్కడ చూసుకుంటే ఇది ట్రూ పాజిటివ్ అయినప్పుడు ఇది ఫాల్స్ పాజిటివ్ కదా, ఫాల్స్ నెగిటివ్ కదా. ఇది ఇక్కడ మనం డేంజరస్ కేసెస్ ని డిటెక్ట్ చేస్తున్నాం కాబట్టి సో ఫాల్స్ నెగిటివ్ అని చెప్పి రాసేసుకుంటాం. ఇప్పుడు చూడండి మామ, ఇప్పుడు ఒకవేళ మనం క్యాన్సర్ పేషెంట్స్ 100% ఉన్నారా లేదా అని చెక్ చేద్దాం. ఇప్పుడు సపోజ్ ఈ టీపీ అనేది 100 వచ్చింది అనుకోండి మామ, ఇది 100 ఇది 100, అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది, 0 అవుతుంది. 0 ఎప్పుడు 100 క్యాన్సిల్ అయిపోయి మనకి 1 వస్తుంది. 1 అంటే నథింగ్ బట్ 100% డేంజరస్ కేసెస్ ని మోడల్ డిటెక్ట్ చేస్తుంది అని అర్థం. చూసారా మామ, రీకాల్ ఇంత ఈజీగా ఉంది. సేమ్ ఇదే విధంగా ప్రిసిషన్ కూడా ఉంటుంది మామ, అది కూడా చెప్పుకుందాం ఇప్పుడు. ఈ రీకాల్లో మన మైండ్ సెట్ ఏంటంటే డేంజరస్ కేసెస్ ని మిస్ అవ్వకుండా చేయడం, అది మన యొక్క మైండ్ సెట్ అందులో. కానీ ఈవెన్ ఇఫ్ ఫాల్స్ అలారమ్స్ అనేవి వచ్చినా పర్లేదు, కానీ మనకి ఫాల్స్ పాజిటివ్స్ మాత్రం డేంజరస్ కేసెస్ మాత్రం రాకూడదు. అంతే కదా మన మెయిన్ కోర్. నాకు ఫాల్స్ అలారమ్స్ వచ్చినా పర్లేదు, బట్ నాకు డేంజరస్ కేసెస్ మాత్రం రాకూడదు. ఇది రీకాల్ యొక్క మెయిన్ మైండ్ సెట్. ఇప్పుడు మనకి ప్రిసిషన్ దానికి రివర్స్లో ఉంటుంది మామ. అంతే. మీకు ఇంకా ఎగ్జాంపుల్ కూడా చెప్పాలంటే మామ, ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అనుకోండి మామ. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అనే కాదు, మెట్రో సెక్యూరిటీ అని ఏదైనా అనుకోండి. ఆ కేసెస్లో చూసుకుంటే కనుక మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఎవ్రీ బ్యాగ్ వాళ్ళు చెక్ చేస్తారు. బట్ ఎక్కువ బ్యాగ్స్లో మనకి డేంజరస్ ఐటమ్స్ ఉంటాయా? ఉండవు. కానీ వాళ్ళ మెయిన్ థీమ్ ఏంటిది? డేంజరస్ ఐటమ్స్ని డిటెక్ట్ చేయాలి. ఈ డేంజరస్ ఐటమ్స్ మాత్రం ఒక్కటి కూడా మిస్ కాకూడదు, అది వాళ్ళ మెయిన్ థీమ్. 100 మంది బ్యాగులను చెక్ చేస్తాను కానీ నాకు ఒక్క డేంజరస్ థింగ్ కూడా మిస్ కాకూడదు, అది నా మెయిన్ ఎయిమ్ అని అనుకుంటే అప్పుడు మనం రీకాల్ మెట్రిక్స్ ని మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హై రీకాల్
అని అంటున్నాం కదా, హై రీకాల్ ఉంచుకోవాలి అని చెప్పేసి అని, డేంజరస్ కేసెస్ మిస్ అవ్వకుండా ఉండడానికి. సో దీనివల్ల ఇంపాక్ట్ ఏముంటుందో ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఒక 2-3 పాయింట్స్ అట్లా చెప్పేసుకొని మళ్ళీ నెక్స్ట్ ప్రిసిషన్కి పోదాం మామ. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటిది? డేంజరస్ కేసెస్ మిస్ అవ్వవు, ఇది మనకి మెయిన్గా ఫస్ట్ నుంచి చెప్పుకుంటా వచ్చింది. నెక్స్ట్ సేఫ్టీ ఎక్కువ ఉంటుంది, తర్వాత ఒక బెటర్ ప్రొటెక్షన్ ఉంటుంది దీని నుంచి. ఇది మన అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజ్ ఏంటిది మామ? మోర్ ఫాల్స్ అలారమ్స్ వస్తాయి. ఎందుకు అని అంటే ఇప్పుడు ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్ ఈ రెండు ఉన్నాయి మామ. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఎంతసేపటికి ఫాల్స్ నెగిటివ్ తగ్గాలి నాకు అనే విధంగా మనం అనుకుంటాం మన రిపోర్ట్లో. బట్ ఈ ఫాల్స్ నెగిటివ్ తగ్గాలి అని అంటే అంతలోకి ఈ ఫాల్స్ పాజిటివ్ పెరుగుతుంది కదా మామ. ఇప్పుడు ఐదర్ ఫాల్స్ పాజిటివ్ అన్న అవ్వాలి, లేకపోతే ఫాల్స్ నెగిటివ్ అన్న అవ్వాలి, ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి. అట్లాంటిది మరి ఫాల్స్ నెగిటివ్ తగ్గింది అంటే ఫాల్స్ పాజిటివ్ పెరుగుతుంది కదా. ఐ మీన్ ఫాల్స్ అలారమ్స్ అనేది పెరుగుతాయి. ఒక డేంజరస్ అనుకుంటే, ఇంకోటి ఫాల్స్ అలారమ్స్ అనుకుంటే, ఈ ఫాల్స్ అలారమ్స్ అనేది పెరుగుతుంది మనకి. సో అదొక డిసడ్వాంటేజ్ మామ దీని నుంచి. ఇంకొకటి ఏంటంటే యూజర్కి అన్నెసరీ టెన్షన్ మామ. ఇప్పుడు 100 మంది పీపుల్లో ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు అనుకుంటే ఆ యూజర్కి టెన్షన్ వస్తుంది. ఇప్పుడు ఇందులో ఎవరు టెర్రరిస్టు అందరినీ చెక్ చేయాలి కదా. అంటే ఇప్పుడు 100 మందిలో 99 మంది కాదు అని అంటే ఈ 99 మందికి అనవసరంగా చెక్ చేస్తున్నట్టు, అంటే ఎక్స్ట్రా చెకింగ్ జరుగుతుంది. అదే అన్నెసరీ టెన్షన్ కింద మనం అనుకుంటున్నాం అంతే. ఎక్స్ట్రా ఆపరేషనల్ కాస్ట్ అనేది మనకు ఇక్కడ జరుగుతుంది రీకాల్లో. ఈ రీకాల్ని ఇంక్రీజ్ చేయాలని చెప్పి మనం అనుకున్నాం. బట్ దీన్ని ఇంక్రీజ్ చేయాలి అంటే ఏం చేయాలి? స్మాల్ డౌట్ వచ్చినా కూడా మనం పాజిటివ్ అని ప్రిడిక్ట్ చేయాలి. స్మాల్ డౌట్ వచ్చినా కూడా డేంజరస్ అని చెప్పి ప్రిడిక్ట్ చేయాలి, అంతే కదా. అప్పుడు మనం చిన్న చిన్న డేంజరస్ కేసెస్ని కూడా మిస్ అవ్వం. స్మాల్ డౌట్ వచ్చినా కూడా మనం డేంజరస్ కేసెస్ని ప్రిడిక్ట్ చేయాలి. అది ఈ హై రీకాల్ యొక్క మీనింగ్. ఇప్పుడు ప్రిసిషన్ యాజ్ ఇట్ ఈస్ రివర్స్ ఉంటుంది మామ. మనం డేంజరస్ కేసెస్ని ఎక్కువ స్ట్రిక్ట్గా చెక్ చేసి ఫాల్స్ అలారమ్స్ని నెగ్లెక్ట్ చేస్తాం. ప్రిసిషన్ ఏం చేస్తుంది? ఫాల్స్ అలారమ్స్ని నెగ్లెక్ట్ చేస్తుంది, డేంజరస్ కేసెస్ని ఫాల్స్ అలారమ్స్ని ప్రియారిటీ కింద తీసుకుంటుంది, డేంజరస్ కేసెస్ని నెగ్లెక్ట్ చేస్తుంది. అది ప్రిసిషన్. అది కూడా చెప్పేసుకుందాం మామ డెప్త్గా. ఐ హోప్ మీకు ఇదంతా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాం మామ. ఒకవేళ చిన్న డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మామ. యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ మేము రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం. మీకు క్లారిటీ ఇవ్వడం కోసమే నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇదంతా మీకు ఎందుకు ఉంది, అసలు దీనివల్ల ఏం యూజ్ అని చాలా మందికి తెలియదు మామ. ఇదంతా మీకు తెలియాలని చెప్పి మా ఈ ప్రయత్నం అంతా. ఇప్పుడు ప్రిసిషన్ అంటే చెప్పాను కదా మామ, రీకాల్కి కంప్లీట్ ఆపోజిట్గా ఉంటుంది. ఓకే, ప్రిసిషన్ ఒక క్వశ్చన్ అడుగుతుంది మామ. మోడల్ పాజిటివ్ అని చెప్పింది కదా, దాన్ని మనం నమ్మచ్చా? ఈజ్ దట్ కరెక్ట్ అని చెప్పి ఒక క్వశ్చన్ లెక్క అడుగుతాం మనం. దాన్ని మెజర్ చేసేదే ఈ ప్రిసిషన్. సో దీని ఫార్ములా ఏమవుతుంది? అక్కడ మనం డేంజరస్ కేసెస్కి ఫాల్స్ నెగిటివ్ అని చెప్పి అనుకున్నాం కదా. సో ఇక్కడ ఫాల్స్ అలారమ్స్కి ఫాల్స్ పాజిటివ్ అవుతుంది. సో మనం ఆ ఫాల్స్ పాజిటివ్స్ని నమ్మచ్చా నమ్మకూడదా అని చెప్పి ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ చూసుకుంటే మనం TP/TP + FN, ఇక్కడ TP/TP + FP అంతే డిఫరెన్స్. సేమ్ మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం మామ. సపోజ్ 100 మెంబర్స్కి క్యాన్సర్ ఉందని మోడల్ చెప్పింది, బట్ యాక్చువల్గా 60 మెంబర్సే ఉన్నారు. దాంట్లో మనం స్ట్రిక్ట్గా చెక్ చేయడం వల్ల ఏమైంది, అక్కడ 40 మెంబర్స్ ఎక్స్ట్రా క్యాన్సర్ ఉన్నట్టు డిటెక్ట్ అయ్యారు. సో ఇక్కడ ఈ ఎక్స్ట్రా ఏంటిది? ఫాల్స్ అలారమ్సే కదా మామ. సో ఇక్కడ చూసుకుంటే క్యాన్సర్ పేషెంట్స్ ఎంతమంది? 60/60 ప్లస్ ఎక్స్ట్రా ఎంతమంది ఉన్నారు మనకి ఫాల్స్ పాజిటివ్? 40. సో మొత్తం మీద 60%, ఐ మీన్ 0.6, 60% ప్రిసిషన్ అనమాట దీని అర్థం. ఈ ప్రిసిషన్ మైండ్ సెట్ ఏంటో ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఒకవేళ మనం ఏదైనా వార్నింగ్ ఇచ్చాము అని అంటే అది ఖచ్చితంగా యాక్యురేట్గా ఉండాలి. ఇప్పుడు క్యాన్సర్ అనే వార్నింగ్ ఇచ్చాము అని అంటే అది ఖచ్చితంగా కరెక్ట్ అయి ఉండాలి, తప్పు మాత్రం అవ్వకూడదు. 40 ఎక్స్ట్రా ఎట్లా వచ్చింది? రీకాల్ అనేది ఎక్కువ. అంటే మనం స్ట్రిక్ట్గా చెక్ చేసాం అనుకోండి మామ. స్ట్రిక్ట్గా చెక్ చేసినప్పుడు కొన్నిసార్లు మనం ఫాల్స్ అలారమ్స్ వస్తాయి కదా. అంటే ఇప్పుడు హెల్తీ ఉన్నా కూడా క్యాన్సర్ అని చెప్పి చూపించింది, అట్లా ఉండకూడదు. అదే ప్రిసిషన్ యొక్క మెయిన్ మైండ్ సెట్. మనం ఒకవేళ ఎక్కడైనా వార్నింగ్ ఇచ్చాము అంటే చిన్నగా ఎక్కడైనా క్యాన్సర్ అనేది డిటెక్ట్ చేసామంటే అది మాత్రం ఖచ్చితంగా రైట్ అయ్యే ఉండాలి, తప్పు మాత్రం అవ్వకూడదు అనేది ప్రిసిషన్ చెప్తుంది మామ మనకి. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను మామ. ఫైర్ అలారమ్స్ తీసుకుందాం మామ. ఇప్పుడు ఒక ఆఫీస్లో ఫైర్ అలారమ్స్ అనేవి డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. ఓకే, ఈ ఫైర్ అలారమ్స్ అనేటివి ఫైర్ వచ్చినప్పుడు ట్రిగర్ అవ్వాలి, కానీ
ఫైర్ లేనప్పుడు కూడా ఎవ్రీ 30 minutesకి ట్రిగర్ అవుతూ ఉంటే అది ఫాల్స్ అలారం కదా మామ. అంటే ఈ కేసులో మనం ఏం కన్సిడర్ చేయాలి, ఫాల్స్ అలారమ్స్ అనేది కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ టైం అది తప్పుగా డిటెక్ట్ చేసినప్పుడు ట్రిగర్ అవుతూ ఉంటే అది ప్రాబ్లం కదా. సో ఇక్కడ మనకేం చెప్తుంది అని అంటే ప్రిసిషన్ నుంచి నువ్వు ఫాల్స్ మాత్రం డిటెక్ట్ చేయకూడదు అనేది మనకు చెప్తుంది. ఫాల్స్ డిటెక్ట్ చేశారనుకోండి మామ, అప్పుడు ఏమవుతుంది, ట్రస్ట్ అనేది పోతుంది. సో ప్రిసిషన్ కూడా ఉండాలి, ఆ మెట్రిక్ కూడా కన్సిడర్ అవ్వాలి, ట్రస్ట్ పోకూడదు అనేది మనకి ఇక్కడ నుంచి తెలుస్తుంది. ఇది లో ప్రిసిషన్ యొక్క ప్రాబ్లం మామ ఈ కేస్. ఇప్పుడు మనం హై ప్రిసిషన్ యొక్క ఇంపాక్ట్ చెప్పుకుందాం. ట్రస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ లెస్ ఫాల్స్ అలారమ్స్. కానీ ఎప్పుడైతే మనం ప్రిసిషన్ని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తామో అప్పుడు డేంజరస్ కేసెస్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మామ. చూసారా మామ, ఇప్పుడు మనం ప్రిసిషన్ ఎక్కువ చేసినా తప్పే, రీకాల్ ఎక్కువ చేసినా తప్పే, మరి ఇంకేం చేయాలి అనే డౌట్ వస్తుంది కదా మామ. అందుకోసమే వచ్చింది F1 స్కోర్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ఉన్నదే F1 స్కోర్. ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నా మామ. ఇప్పుడు ప్రిసిషన్ బెస్టా రీకాల్ బెస్టా అనేది మనకి రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది మామ. అది సపోజ్ సెక్యూరిటీ సిస్టమ్స్ లో అయితే మనకి రీకాల్ బెస్ట్, ఎందుకంటే డేంజరస్ కేసెస్ ఒక్క టెర్రరిస్ట్ కూడా రాకూడదు, అంటే డేంజరస్ కేసెస్ మిస్ అవ్వకూడదు, అది మన మెయిన్ గోల్. హెల్త్ కేర్లో కూడా మనకి రీకాల్ ఇంపార్టెంట్. అది ప్రిసిషన్ తీసుకునేటట్టయితే ఫైర్ అలారమ్స్లో కానీ వాటిలో వాడతాం. వాటిలో ట్రస్ట్ అనేది మనం పోగొట్టుకోకూడదు, ఎందుకంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి మోగుతూ ఉంటే అక్కడ ఆటోమేటిక్గా ఈ ఫైర్ అలారమ్స్ వద్దురా బాబు అని చెప్పేసి అని పక్కన పెట్టేస్తాడు, అబద్ధాలు చెప్తుంది ఇది నాకు అనేసి. కానీ అలా కూడా ఉండకూడదు. అలా అని చెప్పి మరీ ఎక్కువ ప్రిసిషన్ పెట్టామనుకోండి మామ, అప్పుడు ఏమవుతుంది, ఫైర్ నిజంగా వచ్చినప్పుడు కూడా డిటెక్ట్ చేయదు, అది మళ్ళీ డేంజరస్ కేసు అయిపోతుంది. సో ఇప్పుడు ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి మనకి వచ్చింది F1 స్కోర్. ఇదేంటంటే మామ రీకాల్ అండ్ ప్రిసిషన్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది. ఇదేం లేదు మామ, హార్మోనిక్ మీన్ ఆఫ్ రీకాల్ అండ్ ప్రిసిషన్ మామ, అంతే. సో అప్పుడేమవుతుంది, ఫార్ములా 2 × ప్రిసిషన్ × రీకాల్ బై ప్రిసిషన్ ప్లస్ రీకాల్. దీని యొక్క ఓవరాల్ కోర్ థింకింగ్ ఏంటంటే మామ, ఓవరాల్గా పాజిటివ్ ప్రిడిక్షన్స్ హెల్తీ బ్యాలెన్స్లో ఉన్నాయా, ఐ మీన్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయా అన్నట్లుగా. అంటే డేంజరస్ కేసెస్ మిస్ అవ్వకూడదు, అలా అని చెప్పి ఫాల్స్ అలారమ్స్ కూడా మిస్ అవ్వకూడదు, రెండు బ్యాలెన్సింగ్లో ఉన్నాయా లేదా అనేది మనకు F1 స్కోర్ నుంచి వస్తుంది మామ. దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారు అని అంటే ఫ్రాడ్ డిటెక్షన్ మామ. ఇఫ్ సపోజ్ బ్యాంక్ ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి కదా మామ, ఇప్పుడు ఒకవేళ లో ప్రిసిషన్ ఉంది అంటే నార్మల్ కస్టమర్ కార్డ్స్ కూడా బ్లాక్ అవుతాయి. అదే ఇప్పుడు ఒకవేళ లో రీకాల్ ఉంటే ఫ్రాడ్ చేసే వాళ్ళు తప్పించుకుంటారు, ఫ్రాడ్ చేసే వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు. సో ఇక్కడ బ్యాంక్ వాళ్ళు ఏదైనా మోడల్ డెవలప్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అది F1 స్కోరు ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోవాలి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ప్రిసిషన్ కావాలి, రీకాల్ రెండు కావాలి వాళ్ళకి. సో అది దీని యొక్క కోర్ కాన్సెప్ట్. చాలా మందికి ఈ F1 స్కోరు ప్రిసిషన్ రీకాల్ జస్ట్ ఫార్ములా గుర్తు పెట్టుకుంటారు మామ, అసలు ఎందుకు ఏంది ఇండస్ట్రీస్లో ఎక్కడ వాడతారని తెలియదు మామ. బట్ మన ట్రిగ్రాని స్టూడెంట్స్కి అన్ని నాలెడ్జ్ ఉండాలి కాబట్టి వీడియో లెంతీ అయినా కూడా నేను ఇంత ఓపిక చేసుకొని మీకు ఎగ్జాంపుల్స్, నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తున్నాను మామ. బట్ దీనికోసం మీరు సబ్స్క్రైబ్ చేసేయండి మామ. ఇంకా నెక్స్ట్ వన్ యాక్యురసీ. యాక్యురసీ అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా మామ, సింపుల్. నేను జస్ట్ ఫార్ములా చెప్పేస్తాను ఎందుకంటే ఇంకొకటి ROC AOC కూడా చెప్పాలి కాబట్టి. సో యాక్యురసీ సింపుల్ ఫార్ములా మామ, టోటల్ పాజిటివ్ ప్లస్ టోటల్ నెగిటివ్ బై టోటల్ పాజిటివ్ టోటల్ నెగిటివ్ ఫాల్స్ పాజిటివ్ ఫాల్స్ నెగిటివ్. ఇది పాజిటివ్ నెగిటివ్ అని కాదు, ఎన్ని కరెక్ట్ ఉన్నాయా ఎన్ని ఫాల్స్ ఉన్నాయా, ఏం లేదు మామ, కరెక్ట్ ఉన్నాయి బై టోటల్, అంతే యాక్యురసీ అంటే. ఇప్పుడు మనం ROC AUC గురించి మనం చెప్పుకుందాం మామ. ఫస్ట్ దీని ఫుల్ ఫామ్ చెప్పుకుందాం. ROC అంటే రిసీవర్ ఆపరేటింగ్ క్యారెక్టరిస్టిక్ అండ్ AUC అంటే ఏరియా అండర్ కర్వ్. మీకు ఈ ROC AUC గురించి సింపుల్గా ఒక డయాగ్రామ్ తోటి మనం చెప్పుకుందాం మామ. ఇదిగోండి మామ, ఇది ROC AUC యొక్క డయాగ్రామ్. అదేంటి డైరెక్ట్గా డయాగ్రామ్లోకి చెప్తున్నారు ఏంటి అని అనుకుంటున్నారా? అదేం లేదు మామ, మీకు ఈ డయాగ్రామ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్ అండర్స్టాండింగ్ కోసం ఒక డయాగ్రామ్ ఇస్తే మీకు క్లారిటీ వస్తుంది నేను చెప్పే కాన్సెప్ట్ మీద. అందుకనే నేను ఒక డయాగ్రామ్ తీసుకొని చెప్తున్నాను మామ. ఈ ROC AUC కర్వ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మామ ఎవాల్యుయేషన్ గ్రాఫ్స్లో, మిషన్ లెర్నింగ్లో. ఈ గ్రాఫ్ మనకి ఏం చెప్తుంది అంటే హౌ వెల్ పాజిటివ్ అండ్ నెగిటివ్ క్లాసెస్ ఆర్ సపరేటెడ్. ఎంత మంచిగా మనం పాజిటివ్ అండ్ నెగిటివ్ క్లాసెస్ని సపరేట్ చేస్తున్నాం, అదే మనకి ఈ గ్రాఫ్ చెప్తుంది. దీనికి ఎగ్జాంపుల్గా అంటే క్యాన్సర్ వర్సెస్
హెల్తీ, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా. అలాగే ఫ్రాడ్ వర్సెస్ నార్మల్. ఇలా ఇక్కడ y యాక్సిస్ అనేది TPR మామ. TPR అంటే ట్రూ పాజిటివ్ రేట్. ట్రూ పాజిటివ్ రేట్ అంటే దీని అర్థం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్, అన్ని పాజిటివ్స్ లో మనం ఎన్ని కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేశాం మోడల్ ద్వారా అనేది ఇందులో చెప్తుంది. అంటే నథింగ్ బట్ ఏంటిది మామ, ఇది ఎన్ని కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేశాము అంటే అవుట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ మనం ఎన్ని కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేశాము అంటే ఇదే కదా మామ. అంటే ఇక్కడ చూసుకుంటే గనక ఫాల్స్ నెగిటివ్ అంటే ఏంటిది, నెగిటివ్ క్లాస్ ఫాల్స్ అయింది అంటే యాక్చువల్ గా ఏముండాలి, పాజిటివ్ ఉండాలి. సో అంటే అందుకే ఇక్కడ నేను FN అని రాశాను మామ. అర్థమైంది కదా. నెగిటివ్ అంటే ఏంటిది, నెగిటివ్ క్లాస్. ఓకే, ఈ నెగిటివ్ క్లాస్ ఫాల్స్ అయింది. ఫాల్స్ అంటే ఫాల్స్ నెగిటివ్ కాబట్టి ఏమవుతుంది, మనకి పాజిటివ్ క్లాస్ అవ్వాలి యాక్చువల్గా అయితే కదా. సో అందుకే ఇక్కడ మనం FN అని చెప్పి రాసుకున్నాం మామ. అప్పుడు మనకేమవుతుంది, ఎన్ని పాజిటివ్స్ వచ్చాయో కరెక్ట్గా బై మనం ఎన్ని టోటల్ పాజిటివ్స్ ఉండాలి యాక్చువల్గా అయితే అనేది మనం కనుక్కుంటాం ఇక్కడ TP+FN వేసి. సో ఇది దీని యొక్క కోర్ థింగ్ TPRది. అండ్ అలాగే FPRది వచ్చేసరికి, FPR అంటే ఆల్మోస్ట్ మీరు ఐడెంటిఫై చేసి ఉంటారు, ఫాల్స్ పాజిటివ్ రేట్. దీని ఫార్ములా ఏంటిది, ఫాల్స్ పాజిటివ్ బై ఫాల్స్ పాజిటివ్ ప్లస్ ట్రూ నెగిటివ్. ఇది ఎలాగో ఐడెంటిఫై చేశారా మామ, ఈ ఫార్ములా ఎలా వచ్చిందని చెప్పేసి మనం ఇక్కడ ఎలాగైతే మనం ట్రూకి కనుక్కున్నామో ఇక్కడ అలాగే ఫాల్స్ కనుక్కోవాలి. సేమ్ ఇక్కడ చూసుకుంటే నెగిటివ్ ఉంది, నెగిటివ్ క్లాస్ ఉంది. సో నెగిటివ్ క్లాస్ ఉంది, ఓకే. ఈ నెగిటివ్ అనేది ట్రూ అయింది, బట్ ఫాల్స్ అవ్వాలంటే ఏముండాలి, పాజిటివ్ ఉండాలి కదా. ట్రూకి నెగిటివ్ ఉంది మామ, సింపుల్ గా. ఫాల్స్కి ఏముండాలి, పాజిటివ్ ఉండాలి. సో మనకు అప్పుడు టోటల్ ఫాల్స్ పాజిటివ్స్ యాక్చువల్గా ఎంత ఉన్నాయో అవి వచ్చేస్తాయి. అందుకే మనం ఇక్కడ ట్రూ నెగిటివ్ అని చెప్పి రాసుకున్నాం మామ. ఐ హోప్ కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, బట్ ట్రై చేయండి మామ, ఈజీగానే ఉంటుంది. ఇది నెగిటివ్కి ట్రూ ఉంది, ఓకే. ఇప్పుడు మనకి పాజిటివ్ కావాలి, ఇక్కడ పాజిటివ్ రేట్ కాబట్టి పాజిటివ్ కావాలి. అది పైగా ఏం కావాలి, ఫాల్స్ లో కావాలి. సో ఇప్పుడు ఈ ట్రూ నెగిటివే కదా యాక్చువల్ గా అయ్యే ఫాల్స్ పాజిటివ్ అవుతుంది. సో అందుకోసమనే మనం ఈ విధంగా రాసుకుంటాం, ఫాల్స్ పాజిటివ్ బై ఫాల్స్ పాజిటివ్ ప్లస్ ట్రూ నెగిటివ్ అనేది ఫాల్స్ పాజిటివ్ రేట్ కిందకి రాసుకుంటాం మనం. అది మామ. దీని అర్థం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆల్ నెగిటివ్స్ హౌ మెనీ వర్ క్లాసిఫైడ్ రాంగ్ అనేది ఫాల్స్ పాజిటివ్ రేట్ యొక్క మీనింగ్ మామ. దీని యొక్క కోర్ గోల్ ఏంటిదంటే మామ, మనకి ఎప్పటికైనా కూడా హై TPR ఉండాలి అండ్ అలాగే లో FPR ఉండాలి. ఎందుకు అని అంటే TPR అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏమని, ఆల్ పాజిటివ్స్ లో మనం అన్ని కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేయాలి మోడల్ అనేది. సో హై TPR అంటే ఆటోమేటిక్ గా బెటర్ మోడల్ అని. FPR అంటే ఆల్ నెగిటివ్స్ లో ఎన్ని రాంగ్ గా ప్రిడిక్ట్ చేస్తున్నాం అని, రాంగ్ కదా. సో అది లో ఉండాలి. ఇది మన కోర్ గోల్. ఓకే, ఇప్పుడు ఈ రెండు చెప్పేసుకున్నాం. ఓకే, X యాక్సిస్ అయిపోయింది, Y యాక్సిస్ అయిపోయింది. ఇప్పుడు ఈ పాయింట్స్ ఏంటిది యాక్చువల్గా, ఇప్పుడు ABC ఉన్నాయి కదా మామ. అసలు యాక్చువల్గా ఈ పాయింట్స్ ఏంటిది అంటే, ఈ పాయింట్స్ అన్ని ఒక్కొక్క థ్రెషోల్డ్కి ఒక్కొక్క పాయింట్ మామ. సపోజ్ నా థ్రెషోల్డ్ వచ్చేసరికి 0.5 అనుకోండి మామ. ఈ 0.5 పెట్టినప్పుడు నాకు TPR ఎంత వచ్చింది, FPR ఎంత వచ్చింది అని క్యాలిక్యులేట్ చేసి మనం ఆ రెండింటిని ఇక్కడ డినోట్ చేస్తాం. A అయితే A, B అయితే B, C అయితే C అట్లా. ఇప్పుడు ఒకవేళ థ్రెషోల్డ్ ప్రాబిలిటీ వచ్చేసరికి నేను సంథింగ్ 0.76 ఇస్తా. ఈ 0.76 కి మళ్ళీ FPR TPR కనుక్కొని మనం ఇక్కడ పాయింట్అవుట్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఈచ్ పాయింట్ ఆన్ ది కర్వ్ ఈజ్ ఈక్వల్ టు పర్ఫార్మెన్స్ ఎట్ 1 థ్రెషోల్డ్. ఇప్పుడు హై TPR లో FPR అన్నాం కదా మామ. అంటే బెస్ట్ మోడల్ ఏమవ్వాలి, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర వచ్చే మోడల్ ఇది ఏ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీకి వస్తుందో అది బెస్ట్ మోడల్. ఇది మన యొక్క గోల్. బట్ ఇక్కడికి వస్తుందా అంటే అఫ్ కోర్స్ రాదు, బట్ దీనికి దగ్గరలో ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఇక్కడ మనం పర్ఫార్మెన్స్ అన్నాం. ఇక్కడ పర్ఫార్మెన్స్ అనేది మనం ఎలా మెజర్ చేస్తాము, బై యూజింగ్ TPR FPR. ఓకే, బాగానే ఉంది. ఈ రెండు ఉన్నాయి, ఈ రెండింటిని పట్టుకొని మనం క్యాలిక్యులేట్ చేయాలి కదా ఏదో ఒకటి. పర్ఫార్మెన్స్ అంటే ఒక సింగిల్ వాల్యూతో మనం క్యాలిక్యులేట్ చేయాలి. అది ఎలాగా అంటే అప్పుడే వచ్చేది మనకి AUC అని వచ్చింది, ఏరియా అండర్ కర్వ్. ఇప్పుడు మనం ఈ కర్వ్ ఉంది కదా, ఈ కర్వ్ యొక్క ఏరియా కనుక్కుంటాం మామ. ఈ కర్వ్ యొక్క ఏరియా దేనికైతే ఎక్కువ ఉంటుందో అది బెస్ట్ మోడల్ మామ. అది ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ యొక్క మీనింగ్ ఏందో చెప్పుకుందాం. పాయింట్ A, ఈ పాయింట్ A కరెక్ట్ గా చూసుకుంటే TPR ఏమో పాయింట్ A దగ్గర
మనకి హై టీపీఆర్ ఉంది అండ్ అలాగే హై ఎఫ్పిఆర్ కూడా ఉంది. ఎఫ్పిఆర్ కూడా హైగానే ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, టీపీఆర్ ఎక్కువ ఉంది, హై ఎఫ్పిఆర్ కూడా ఉంది కాబట్టి దీని మీనింగ్ ఏంటిది, గుడ్ రీకాల్. ఓకే, టీపీఆర్ బాగానే ఉంది కాబట్టి గుడ్ రీకాల్. బట్ ఫాల్స్ అలారమ్స్ అనేది మోడరేట్ గా ఉన్నాయి కదా, సో మనం అదే రాసుకుందాం, మోడరేట్ ఫాల్స్ అలారమ్స్. సో దిస్ ఈస్ కాల్డ్ అగ్రెసివ్ డిటెక్షన్ అన్నమాట. ఎందుకు అనంటే టీపీఆర్ అనేది ఎక్కువ ఉంది అంటే మోడల్ అనేది పాజిటివ్స్ ని ఎక్కువ క్యాచ్ చేస్తుంది. పాజిటివ్స్ ని ఎక్కువ క్యాచ్ చేస్తే దాన్ని అగ్రెసివ్ డిటెక్షన్ అని అంటాం. నెక్స్ట్ పాయింట్ బి చెప్పుకుందాం. ఈ పాయింట్ బి చూసుకుంటే దిస్ ఈస్ మచ్ బ్యాలెన్స్డ్. కరెక్ట్ గా చూసుకుంటే కనుక ఇక్కడ టీపీఆర్ అనేది ఎక్కువ ఉంది అండ్ అలాగే ఎఫ్పిఆర్ కూడా కొంచెం మేనేజబులే, మరీ ఎక్కువ లేదు, ఉంది కాదనట్లేదు, బట్ మీడియం ఇది కూడా. సో ఇక్కడ చూసుకుంటే ఏ కేసులో కూడా చూసుకున్నా టీపీఆర్ ఎక్కువ ఉంది, బట్ బి కేసులో టీపీఆర్ ఇంకా ఎక్కువ ఉంది, బట్ ఎఫ్పిఆర్ డిఫరెన్స్ మాత్రం తక్కువ ఉంది. ఇదిగోండి మావా, ఇది ఏ అనుకుంటే ఈ ఎఫ్పిఆర్ డిఫరెన్స్ ఏమో తక్కువ ఉంది, అదే ఇక్కడ చూసుకుంటే టీపీఆర్ డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంది. సో మనకి కావాల్సిన బ్యాలెన్స్డ్ మోడల్, మనం బ్యాలెన్స్డ్ థ్రెషోల్డ్ అనేది మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క థ్రెషోల్డ్ కదా. సో బి దగ్గర మంచిగా ఉంది అని అంటే దాని అర్థం ఏంటిది, మనం బి దగ్గర ఉండే థ్రెషోల్డ్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా. మోస్ట్ ఆఫ్ ది రియల్ సిస్టమ్స్లో ఈ పాయింట్ బికి రీచ్ అవ్వాలి అనే గోల్గా పెట్టుకొని చేస్తారు మామ. అంటే ఎక్కువ టీపీఆర్ ఉండాలి, తక్కువ ఎఫ్పిఆర్ ఉండే విధంగా చూసుకుంటారు. ఇది బెస్ట్ మోడల్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దీనికి ఎట్లాగో అసలు రీచ్ అవ్వలేం, కానీ ఎంత వరకు పాసిబుల్ ఉంటుందో అంతవరకు మనం చేయాలి మామ. నెక్స్ట్ పాయింట్ సి కూడా చెప్పేసుకుందాం. ఆల్మోస్ట్ మీకు అర్థమయ్యే ఉంటుంది, ఇంకా డౌట్ లేదు. ఇది టీపీఆర్ ఎక్కువ డిటెక్ట్ చేస్తుంది, ఓకే బాగానే ఉంది. బట్ ఎఫ్పిఆర్కి వచ్చేసరికి కొంచెం ఇది కూడా ఎక్కువగానే ఉంది, ఐ మీన్ మీడియం అనుకోండి. ఇది కూడా పాయింట్ సి అనేది కూడా ఒక స్ట్రాంగ్ క్లాసిఫైయరే. బట్ మనం ఎప్పుడైనా కూడా మోస్ట్లీ ఏం చూసుకోవాలంటే మామ, టాప్ లెఫ్ట్ కి ఏది దగ్గర ఉందో అది చూసుకోవాలి మామ. ఇది టాప్ లెఫ్ట్ అంటే ఇది బెస్ట్ మోడల్. ఈ మోడల్ కి దగ్గరికి రీచ్ అవడానికి ఏదైతే ట్రై చేస్తుందో దాన్ని కన్సిడర్ చేసుకోవాలి మనం. ఇదంతా దేనికి మామ, ఒక్క థ్రెషోల్డ్ వాల్యూ కనుక్కోవడానికి. చూసారా మామ, ఎంతగానో మనం రీసెర్చ్ చేయాలో దీని మీద. ఇలా నంబర్ ఆఫ్ పాయింట్స్ కి, నంబర్ ఆఫ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీస్కి మనం రీసెర్చ్ చేస్తే మనకి ఈ టైప్ ఆఫ్ కర్వ్ వస్తుంది. అప్పుడు మనకి ఏ థ్రెషోల్డ్ వాల్యూ వాడాలనేది మనకు తెలుస్తుంది. సో అందుకే ఇది ఆర్ఓసి ఏయుసి అనేది కొంచెం స్లైట్లీ రీసెర్చ్ పార్ట్ ఉంటుంది, అర్థం చేసుకోవాలి, ఇదంతా ఉంటుంది మామ. ఇన్ కేస్ మీకు ఇందులో ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మామ. నేను యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాము, మీ డౌట్స్ క్లారిఫై చేస్తాము. ఇప్పుడు మనం బెస్ట్ థ్రెషోల్డ్ కనుక్కున్నాం. నెక్స్ట్ ఈ ఏయుసి ఎందుకు అనే డౌట్ మీకు రావచ్చు. ఇదేంటంటే బెస్ట్ మోడల్ కనుక్కోవడానికి మామ. ఈ ఏయుసి అనేది బెస్ట్ మోడల్ కనుక్కోవడానికి. ఇప్పుడు ఈ ఏయుసి అనేది 1 ఉంటే అప్పుడు ఆటోమేటిక్ గా గ్రాఫ్ ఇట్లా వస్తున్నట్టు, అప్పుడు బెస్ట్ మోడల్. ఇంకా 1 కంటే తక్కువ ఉంటే వరస్ట్ అవుతా ఉంటది. ఇది ఇలా ఉందనుకోండి మామ, ఇది 0.5 దగ్గర, ఇది ఆల్మోస్ట్ అంటే 0.5కి లెస్ దెన్ అంటే ఫాల్స్ పాజిటివ్ పెరుగుతుందని, ఇంకా ఇది వరస్ట్ మోడల్. ఇటు పక్కకి వెళ్ళే కొద్దీ ట్రూ పాజిటివ్స్ పెరుగుతున్నాయి. సో ఇటు పక్కకి వెళ్ళే కొద్దీ అన్ని బెస్ట్ మోడల్స్. సో ఇది మామ టోటల్గా ఆర్ఓసి అండ్ ఏయుసి అండ్ అలాగే ప్రిసిషన్, రీకాల్, F1 స్కోర్, ఇవన్నీ నాకు తెలిసి నేను అన్ని మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను అని అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు ఏ ఒక్కటి అర్థం కాకపోయినా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మామ, నేను ఖచ్చితంగా మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. సో ఇంత క్లియర్గా ఇన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పాం కదా మామ, మీరు మాకు చేయాల్సింది ఒకటే మామ, సబ్స్క్రైబ్ చేసేయండి మామ. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మామ. బాయ్ బాయ్.